ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2026వ సంవత్సరంలో ఈ 6 రాసుల వారికి పెళ్లి జరగడం ఖాయం. 100కి 1000% రాసి పెట్టుకోండి. ఒకవేళ మీరు గనుక ఇప్పుడు మిస్ చేసుకున్నారు అని అనుకోండి, ఇంట్రెస్ట్ లేదనో, తర్వాత సెటిల్ అయ్యాక చేసుకుందామానో, ఇంకో కారణమో, మంచి సంబంధం రాలేదనో, ఇంకా మంచి సంబంధం రావాలి, బెటర్ మ్యాచ్ వస్తుందనో ఎదురుచూసి టైం వేస్ట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ 5 ఏళ్ల దాకా కూడా మీకు ఈ కళ్యాణ గడియలో వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్త. అలాగే మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఏది పడితే అది చేసుకోమని ఇక్కడ అర్థం కాదు. వచ్చిన వాటిల్లో మంచిది సెలెక్ట్ చేసుకుని త్వరగా పెళ్లి జరిపించుకోమని దీని అర్థం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అయితే 2026వ సంవత్సరంలో చాలామందికి కూడా కళ్యాణ గడియలు వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. ఎంతోమంది అవివాహితుల జీవితాల్లో కొత్త ఆశల్ని చిగురింపజేస్తోంది. గ్రహ సంచారం, వాటి శుభాశుభ ప్రభావాలు వివాహ గడియలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా దేవగురువైన బృహస్పతి, ప్రేమ బంధాలకు కారకుడైన శుక్రుడు అనుకూలించినప్పుడు వివాహ మార్గం సుగమం అవుతుంది. వీరి ప్రభావం జాతకంలో 7వ ఇంటిపై ఉంటే, కళత్ర స్థానంలో ఉన్నప్పుడు శుభఫలితాలు త్వరగా అందుతాయి. అయితే అదే సమయంలో శని, రాహు, కేతు వంటి గ్రహాలు ప్రతికూల సంచారం వివాహంలో జాప్యాలు, అడ్డంకులు, గందరగోళాలకు కారణం కావచ్చు. ఈ గ్రహ సంచారాల ఆధారంగా 2026వ సంవత్సరంలో ఏ రాసుల వారికి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయో, ఏ రాసుల వారు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు వివరంగా, క్లియర్గా మనమైతే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే అసలు ఆ కళ్యాణ గడియలు కలిసొస్తున్న రాసుల్లో మీ రాసు కూడా ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే ఇప్పుడు నిర్లక్ష్యంతో ఉన్నారు అనంటే మే సెటిల్ అయ్యాక చేసుకుందాం, తర్వాత చేసుకుందామని చెప్పి ఆలోచించే వాళ్ళు ఇరకాటంలో పడిపోతారు. ఈ మంచి అవకాశాన్ని వదులుకున్నవారు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఈ 6 రాశుల వారికి 2026వ సంవత్సరంలో వివాహ బంధంలోనికి అడుగుపెట్టే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయండి. అయితే చిన్నపాటి గ్రహ ప్రభావాల వల్ల కొన్ని సవాళ్లను ఎదుర్కొని వాటిని ముందుకైతే అధిగమించి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ 2026లో వివాహ యోగమున్న మొదటి రాశి అయితే మేషరాశి. మేషరాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా ఒక మిశ్రమ అనుభూతినివ్వబోతోంది. గురుబలం, శుక్రుడి అనుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల మీకు వివాహ అవకాశాలు వస్తాయి. సంవత్సరం మొదటి భాగంలో అంటే తొలి 6 నెలల్లో బృహస్పతి మీకు అపారమైన బలాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తాడు. ఈ సమయంలో మీరు కలిసే వ్యక్తుల్లో ఏర్పడే పరిచయాలు చాలా ముఖ్యమైనవిగా మారిపోతాయి. శుక్రుడి ప్రభావం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరిగి ఎదుటివారిని సులభంగా ఆకట్టుకుంటారు. కొత్త సంబంధాల కోసం ప్రయత్నించడానికి, కుదిరిన సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. అయితే ఈ సానుకూలతల మధ్య ఒక పెద్ద సవాలు కూడా ఉంది. అదే శనిగ్రహ ప్రభావం. ప్రస్తుతం ఏలనాటి శని జరుగుతుందన్న విషయం మీకు తెలుసు. శనిదేవుడు మీ ఓర్పును పరీక్షిస్తాడు. దీనివల్ల వివాహ ప్రయత్నాల్లో ఊహించని జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. అన్నీ కుదిరాయి, ఒక నిశ్చితార్థమే తరువాయి అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న కారణంతో బంధం ఆగిపోవటం, సంబంధం ఆగిపోవటం లేదా వాయిదా పడటం వంటివి జరగవచ్చు. ఈ పరిస్థితి మీకు మానసిక ఆందోళనను కలిగించవచ్చు. అయినప్పటికీ మీరు నిరాశ చెందకూడదు. గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. మొదట్లో కొన్ని సంబంధాలు చేజారినా చివరికి మీకు తగిన స్థిరమైన సంబంధం దొరుకుతుంది. మీకు జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో, స్నేహితుల ద్వారా లేదా ప్రయాణాలలో కలిసే అవకాశం ఉండే. వృత్తిపరమైన సమావేశాలు లేదా మతపరమైన ప్రదేశాల్లో కూడా మీకు సరైన వ్యక్తి పరిచయం కావచ్చు. మీరు చెయ్యవలసిందల్లా ఓపికతో ఉంటూ వచ్చే ప్రతి అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించుకోవటమే. శని ప్రభావం వల్ల ఆలస్యం అవుతుందే కానీ 2026వ సంవత్సరంలో వివాహం జరగటమైతే మీకు ఖచ్చితంగా ఖాయం. అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా, ఆటుపోట్లు ఎదురైనా, ఎలాంటివన్నీ కూడా కొద్దిగా లేటైనా కూడా చివరికి కళ్యాణ గడియలైతే మీకు దగ్గరకు వస్తాయి. 2026లో వివాహ యోగం ఉన్న 2వ రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2026వ సంవత్సరంలో వివాహ విషయంలో ఒక వరం లాంటిదే. ముఖ్యంగా బృహస్పతి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. సంవత్సరం మొదటి భాగంలో గురుబలం ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉండి వివాహం చేసుకోవాలని అనేవారికి ఇది సువర్ణ అవకాశం. మీ ప్రేమకు కుటుంబ సభ్యుల నుంచి లేదా ఇతరత్రా ఉన్న అడ్డంకులు తొలగిపోయి అందరి అంగీకారంతో మీ వివాహం జరుగుతుంది. బృహస్పతి మీలో భావోద్వేగ స్థిరత్వాన్ని,
భద్రతాభావాన్ని పెంచుతాడు. దీనివల్ల మీరు సంబంధాల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పెద్దలు కుదిర్చిన వివాహాలకు కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీకు వచ్చే సంబంధాలు మంచి కుటుంబాల నుంచి మీకు తగినవిగా ఉంటాయి. అనవసరమైన గందరగోళం లేకుండా చాలా ప్రశాంతంగా మీ వివాహ ఘట్టం పూర్తవుతుంది. ముఖ్యంగా సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత యోగదాయకంగా ఉందని చెప్పొచ్చు. ఈ 2026వ సంవత్సరంలో నిశ్చితార్థం లేదా వివాహం జరగటానికి బలమైన అవకాశాలున్నాయి. మీ జీవిత భాగస్వామిని మీరు ఎక్కువగా మీ చుట్టుపక్కల వాతావరణంలోనే కనుగొంటారు. మీ కార్యాలయంలో సహఉద్యోగి రూపంలో లేదా మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఉన్నవారి ద్వారా ఒక మంచి సంబంధం కుదిరే అవకాశమైతే ఉంది. మీ స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా కూడా మీకు ఒక మంచి ప్రతిపాదన తీసుకురావచ్చు. ఈ సంవత్సరం మీ వివాహ జీవితానికి బలమైన పునాది వేస్తుంది. మీరు చేయాల్సిందల్లా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటమే. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా మనసుకు నచ్చిన వ్యక్తితో 7 అడుగులు వేయటానికే సిద్ధంగా ఉండండి. ఇక 2026లో వివాహ యోగం ఉన్న 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరంలో వివాహ జీవితంలో మాధుర్యాన్ని నింపనుంది. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడితో పాటు శుభగ్రహాలైన బృహస్పతి, శుక్రుడు కూడా మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల మీ వివాహ ప్రయత్నాలు ఫలించి మీరు ఒక అందమైన బంధంలోకి అడుగుపెడతారు. అయితే సంవత్సరం ప్రారంభంలో కంటే మధ్యభాగం నుండే మీకు మరింత అనుకూలమైన సమయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా జూన్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు అత్యంత అనుకూలంగా మారతాయి. ఇప్పటి నుండే వివాహానికి సంబంధించిన చర్చలు వేగవంతమవుతాయి. నిలిచిపోయిన సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతాయి. కొత్త సంబంధాలు వెతుకుతున్న వారికి మంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ సమయంలో మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. మీరు మానసికంగా చాలా సంతృప్తికరంగా, ఆనందంగా ఉంటారు. ఈ సానుకూల శక్తి మీ సంబంధాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు కుటుంబ కార్యక్రమాలలో పరిచయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా వివాహ వేడుకకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా కలిసే గెట్ టుగెదర్ పార్టీలలో లేదా ఇతర శుభకార్యాల్లో మీ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడవచ్చు. అంతేకాకుండా మీ మాతృవర్గం వారి ద్వారా, అంటే మీ తల్లివైపు బంధువుల ద్వారా కూడా ఒక అద్భుతమైన సంబంధం కుదిరే అవకాశం ఉంది. వారు పరిచయం చేసే వ్యక్తి మీ అంచనాలకు తగ్గట్టుగా ఉండి మీ ఇద్దరి మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ 2026వ సంవత్సరం చివరి భాగంలో మీ వివాహం జరగటం దాదాపు ఖాయం. మీ బంధం కేవలం ప్రేమతోనే కాకుండా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది. 2026వ సంవత్సరంలో వివాహయోగం ఉన్న 4వ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా శుభవార్తలను మోసుకొస్తున్నప్పటికీ సవాళ్లను కూడా ముందుంచుతుంది. మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు శుక్రుడితో కలిసే సంవత్సరం ఆరంభంలో మీకు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తున్నాడు. ఈ గ్రహాల అనుకూలత వల్ల సంవత్సరం మొదటి భాగం మీ వివాహ ప్రణాళికలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం, ఆకర్షణ రెండూ పెరుగుతాయి. మీరు చాలా తేజస్తో కనిపిస్తారు. ఇది ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వారిని ముమ్మరంగా చేయమనటం మంచిది. మంచి సంబంధాలు కుదరటం, నిశ్చితార్థం జరగటం వంటివి ఈ కాలంలో జరగచ్చు. అయితే ఈ 2026వ సంవత్సరం రెండో భాగంలో, ముఖ్యంగా చివరి నెలల్లో పరిస్థితులు కాస్త సవాలుగా మారతాయి. కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాల్లో ఆలస్యాలు, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి. అనవసరమైన అహం, వాదనలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల సింహరాశివారు వీలైనంత వరకు కూడా ఈ వివాహ సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను, కార్యక్రమాలను సంవత్సరం మొదటి భాగంలోనే పూర్తి చేసుకోవటం ఉత్తమం. మీ జీవిత భాగస్వామి మీకు సామాజిక సంబంధాల ద్వారా పరిచయం కావచ్చు. మీ స్నేహితుల సర్కిల్లో కానీ, కుటుంబ స్నేహితుల ద్వారా కానీ ఒక మంచి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీ స్నేహితులు మీకోసం ఒక మంచి సంబంధం తీసుకురావటంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి సామాజికంగా చురుగ్గా ఉండటం మీకు మేలు చేస్తుంది. ఆలస్యం జరిగినా చివరికి మీకు తగిన భాగస్వామి లభిస్తారు. 2026లో వివాహ యోగమున్న 5వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2026వ సంవత్సరం వివాహం ఒక వరంగా, అద్భుతమైన కానుకనివ్వబోతోంది. చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీ రాశ్యాధిపతైనటువంటి బృహస్పతితో పాటు కర్మకారకుడైన శనిగ్రహం కూడా మీకు అనుకూలంగా సంచరించటం ఒక విశేషం. సాధారణంగా శని జాప్యానికి కారకుడైనప్పటికీ కూడా ఈసారి మీకు అనుకూల స్థానంలో ఉండటం వల్ల మీ వివాహానికి ఉన్న అడ్డంకుల్ని ఆయనే స్వయంగా తొలగించేస్తాడు. ఇది మీకు చాలా అరుదైన, బలమైన యోగమని చెప్పాలి. ముఖ్యంగా 2026 సంవత్సరం ప్రారంభం నుండి జూన్ మాసం వరకు వివాహానికి ఉన్న అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. ఏళ్ల తరబడి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి కూడా
ఈ సమయంలో ఒక మంచి మార్గం లభిస్తుంది. ఈ కాలం నిశ్చితార్థాలకు, వివాహానికి అత్యంత అనుకూలమైనది. ఆ తర్వాత మళ్లీ నవంబర్-డిసెంబర్ మాసాల్లో గ్రహబలం పుంజుకుని వివాహ యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో మీరు కలుసుకోబోయే జీవిత భాగస్వామి చాలా ప్రత్యేకంగా ఉంటారు. వారు మీలాగే స్వేచ్ఛను, స్వతంత్రతను గౌరవించే వ్యక్తి అయి ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకునేవారై ఉంటారు. సృజనాత్మకత, రణ్యాలపై ఆసక్తి ఉంటుంది. జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథం ఉన్నవారితో మీకు సంబంధం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య కేవలం భార్యాభర్తల బంధమే కాకుండా ఒక మంచి స్నేహం కూడా ఉంటుంది. బృహస్పతి, శని ఇద్దరూ మిత్రులై ఉండటం వల్ల మీ బంధం చాలా స్థిరంగా, దీర్ఘకాలంగా నిలిచేదిగా ఉంటుంది. ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ అంచనాలకు తగిన వ్యక్తితో 7 అడుగులు వేయటానికే సిద్ధంగా ఉండండి. 2026లో వివాహయోగం ఉన్న 6వ రాశి తులారాశి. తులారాశి వారికి 2026 సంవత్సరం వివాహ బంధంలో సామరస్యాన్ని, ప్రేమను తీసుకువస్తుంది. మీ రాశ్యాధిపతైనటువంటి శుక్రుడు, మనసుకారకుడైన చంద్రుడు మీకు అనుకూలంగా ఉండి మీ బంధాలలో మాధుర్యాన్ని నింపుతారు. 2026 సంవత్సరం మొదటి 6 నెలలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో నిశ్చితార్థాలు, వివాహ చర్చలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి గ్రహాలు సంపూర్ణంగా మీకు సహకరిస్తాయి. మీ మాట తీరు, ప్రవర్తన ఎదుటివారిని ఆకట్టుకునేలాగా ఉంటాయి. దీనివల్ల బంధాలు చాలా బలంగా కుదురుతాయి. అయితే ఈ సానుకూల వాతావరణంలో మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీడగ్రహమైన రాహు సంచారం వల్ల అపార్థాలు తలెత్తే ప్రమాదముంది. ముఖ్యంగా సంవత్సరం చివరి భాగంలో అక్టోబర్ మాసం తర్వాత ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహుతో పాటు శుక్రుడు, బుధుడు వక్రీకరించి సంచరించటం వల్ల సంబంధాల్లో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుదిరిన సంబంధాల్లో కూడా అనవసరమైన అనుమానాలు, గందరగోళం ఏర్పడవచ్చు. ముందుకు వెళ్లటానికి మీరు సంకోచించటం, నిర్ణయం తీసుకోలేకపోవటం వంటివి జరగొచ్చు. అందువల్ల తులారాశివారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, వివాహ సంబంధం ఖరారు చేసే ముందు కేవలం ఇతరులు చెప్పిన మాటలు విని నిర్ణయం తీసుకోవద్దు. మీ అంతరాత్మ ఏం చెప్తుందో అది వినండి. మీరే స్వయంగా విచారించి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రండి. మొదటి 6 నెలలు కూడా అనుకూల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని వివాహ ఘట్టాన్ని అప్పుడు పూర్తి చేసేసుకోండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు ఒక అందమైన వైవాహిక జీవితాన్ని అందిస్తుంది. అలాగే ఈ 6 రాశుల వారితో పాటు మరికొన్ని రాశుల వారికి కూడా ఈసారి వివాహయోగముంది. కానీ కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల వాళ్లు సవాళ్లను, ఇబ్బందులను, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే విజయం సాధించగలుగుతారు. 2026 సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి కన్యారాశి. కన్యారాశి వారికి 2026 సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను అందుకోబోతున్నారు. ఇది మీకు పూర్తిగా అనుకూలమైన సంవత్సరం కాదు, అలాని పూర్తిగా ప్రతికూలమైనది కూడా కాదు. ప్రధానంగా మీ రాశికి 7వ స్థానంలో అంటే కళత్ర స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. 7వ ఇంట్లో శని ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా జాప్యం జరుగుతుంది. మీ ఓర్పుకు ఇదొక పరీక్ష సమయం. కొన్నిసార్లు అన్నీ అనుకూలంగా ఉన్నా కూడా చివరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చే వివాహం వాయిదా పడవచ్చు. అయితే శని ప్రభావం వల్ల కలిగే ఒక మంచి విషయం ఏంటి అంటే, ఏర్పడే సంబంధం చాలా బలమైనదిగా, దీర్ఘకాలమైనదిగా ఉంటుంది. ఇక శని మీపై మెరుగులను కాకుండా బంధం యొక్క లోతును, స్థిరత్వాన్ని పరీక్షిస్తాడు. కాబట్టి ఈ జాప్యాన్ని చూసి నిరాశ చెందవద్దు. ఈ సంవత్సరంలో మీకు కొన్ని నెలలు మాత్రమే వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ మాసాలు మీకు చాలా కీలకమైనవి. ఈ సమయంలో గ్రహస్థానాలు అనుకూలించి బంధాలలో స్థిరత్వం, స్పష్టత లభిస్తాయి. వివాహ ప్రతిపాదనలు రావటం, నిశ్చితార్థం జరగటం వంటివి ఈ సమయంలో జరగచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే గనక, ఇక్కడ ముఖ్యమైన సూచన కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అనుకూల సమయంలో గనక మీరు వివాహం మీకు నిశ్చయమైతే ముహూర్తాన్ని ఎక్కువ కాలం వాయిదా వేసుకోకుండా ఉండటమే మంచిది. ఆలస్యం చేసే కొద్దీ మళ్లీ శని ప్రభావం వల్ల ఇక్కడ సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కన్యరాశివారు ఓపికతో ఉంటూ ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సవాళ్లను అధిగమించి వివాహ బంధంలోనికి మీరు అడుగు పెట్టగలరు. హ్యాపీగా మీ లైఫ్ని అన్నదాన్ని మీరు లీడ్ చేయగలరు. అంతేకాని సరే చూద్దాంలే, మనకేదో డబ్బులు అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒక కారణంతో వాయిదా వేస్తూ పోయారు అంటే గనక ఆ సమయం మీకు గడిచిపోతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక 2026వ సంవత్సరం వివాహ విషయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి మకర రాశి. మకర రాశి వారికి 2026వ సంవత్సరం వివాహపరంగా ఎత్తుపళ్లలతో కూడిన ప్రయాణంలా ఉంటుంది. మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాలు అనుకూలించను, మరికొన్ని గ్రహాలు సవాళ్లను విసురుతాయి. సంవత్సరం మొదటి భాగంలో శని, కుజుడి ప్రభావం వల్ల సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
చిన్న చిన్న విషయాలకి అపార్థాలు రావటం, ఎదుటివారిని అర్థం చేసుకోవటంలో విఫలం కావటం, లేదా కుదురుతుంది అనుకున్న సంబంధాలు మధ్యలోనే ఆగిపోవటం వంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో, ఓపికతో వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. అయితే సంవత్సరం మధ్య భాగం మీకు ఊరటనిస్తుంది. ముఖ్యంగా జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలం ఏదైతే ఉందో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ మీకు అనుకూలంగా మారి వివాహ ప్రతిపాదనలకు, నిశ్చితార్థానికి మార్గం సుగమం చేస్తారు. వివాహం సాఫీగా సాగుతుంది. ఈ శుభ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. పెళ్లిచూపులు, ముఖ్యమైన చర్చలు ఈ మాసంలోనే ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఈ కాలంలో కుదిరే సంబంధం మీకు స్థిరత్వాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి మకర రాశివారు సంవత్సరం ప్రారంభంలో ఎదురయ్యే సవాళ్లకు కుంగిపోకుండా జూన్ నుండి అక్టోబర్ మధ్య వచ్చే సానుకూల సమయం కోసం వేచియుండి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే 2026వ సంవత్సరంలో తప్పకుండా వివాహ బంధంలోనికి అడుగు పెడతారు. ఇక 2026వ సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి కుంభరాశి. కుంభరాశి వారికి 2026వ సంవత్సరం ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వివాహ విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి వారి బంధం మరింత బలపడుతుంది. కానీ దాన్ని వివాహం వరకు తీసుకువెళ్లే క్రమంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. దీనికి ప్రధాన కారణం రాహువు యొక్క ప్రభావం. రాహువు అపార్థాలకు, అనవసరమైన అనుమానాలకు కారణమవుతాడు. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో సంబంధాల్లో గందరగోళం పెరిగే అవకాశమైతే ఉంది. అయితే సంవత్సరం ప్రారంభం నుండి కూడా అక్టోబర్ వరకు కూడా మీకు అనుకూలమైన సమయమే. ఈ కాలంలో వివాహానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, చర్చలు జరపవచ్చు. సంవత్సరం మధ్యలో శుక్రుడు, బుధుడు అనుకూలంగా లేకపోవటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్, చిన్న చిన్న మార్పులు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంబంధాన్ని ఖరారు చేసుకునే విషయంలో మీ మనసులో లేనిపోని సందేహాలు తలెత్తవచ్చు. ఇది పూర్తిగా అశుభ సమయమని చెప్పలేము, కానీ సవాళ్లతో కూడుకున్న వివాహయోగమని చెప్పాలి. మీరు చేయవలసిందల్లా మీ భాగస్వామితో లేదా కాబోయే భాగస్వామితో చాలా పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడటం, మీ మనసులోని సందేహాలను వారితో పంచుకోవటం ద్వారా అపార్థాలకు తావు లేకుండా చూసుకోవచ్చు. అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సవాలుగా ఉండే సమయంలో ఓపిగ్గా వ్యవహరిస్తే మీ వివాహ బంధంలోనికి ప్రవేశించగలరు. ఇక 2026వ సంవత్సరం వివాహ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం ప్రేమ, వివాహ విషయాల్లో మిశ్రమ ఫలితాలను అందించనుంది. సంవత్సరం మొదటి వరకు కూడా, ముఖ్యంగా తొలి 6 నెలలు మీకు కాస్త కష్టతరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోరుకున్నట్లుగా సంబంధాలు బలంగా ఉండకపోవచ్చు. కొన్ని ప్రతిపాదనలు వచ్చినా అవి మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. జాతకంలోని శని యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు, నిరాశలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటమే మంచిది. అయితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సంవత్సరం చివరి భాగం మీకు శుభవార్తలను తీసుకువస్తుంది. ముఖ్యంగా అక్టోబర్ మాసం తర్వాత గ్రహస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా మారుతాయి. ఇప్పటి నుండి మీ వివాహ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. కొత్త సంబంధాలు ఏర్పడటానికి, ప్రేమ వివాహాలు సాధ్యపడటానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. గతంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు నచ్చిన వ్యక్తితో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశివారు సంవత్సరం మొదటి భాగంలో సహనంతో ఉండి తమను తాము మానసికంగా సిద్ధం చేసుకుని అక్టోబర్ తర్వాత వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆలస్యమైన చివరికి మీకు ఒక స్థిరత్వమైన వైవాహిక జీవితాన్నైతే అందిస్తుంది. ఇక హిందూ సాంప్రదాయాల్లో అనేక పరిహారాలైతే సూచించబడ్డాయి. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ప్రత్యేక పరిహారాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఆచరించగలిగే కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని శ్రద్ధాభక్తులతో ఆచరించటం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. వివాహానికి ప్రధాన కారకుడు బృహస్పతి. ఆయన అనుగ్రహం లేనిదే వివాహంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఉపవాసం ఉండటం లేదా ఉదయం స్నానం చేశాక పసుపు రంగు వస్త్రాలను ధరించటం మంచిది. శనగలు, పసుపు, బెల్లము వంటి వాటిని అరటి చెట్టుకు సమర్పించి నవగ్రహ ఆలయంలోని బృహస్పతికి పూజ చేయాలి. ఓం భృం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం శ్రేష్టం. శుక్రుడు కళత్రకారకుడు మరియు దాంపత్య సుఖానికి అధిపతి. ప్రతి శుక్రవారం కూడా తెల్లని వస్త్రాలు ధరించి శివాలయానికి వెళ్లి శివుడికి లేదా అమ్మవారికి తెల్లని పువ్వులు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటితో అభిషేకం చేయటం మంచిది. ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఏలినాటి శని, అర్ధాష్టమి శని,
లేదా జాతకంలో శనిదోషం ఉన్నవారికి వివాహం ఆలస్యమవుతూ ఉంటుంది. ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శనీశ్వరుని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుము వంటివి దానం చేయటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శనిదోష ప్రభావం తగ్గుతుంది. రాహు కేతుదోష నివారణకు రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించటం, దుర్గా సప్తసతి పారాయణం చేయటం వల్ల రాహుదోషం తగ్గుతుంది. కేతువు కోసం గణపతిని ఆరాధించటం, ఓం గం గణపతయే నమః అని జపించటం ఉత్తమం. కొన్ని వ్రతాలు పారాయణాలు చేయటం వల్ల కూడా వివాహానికి కలిగే ఆటంకాలను తొలగిస్తాయి. గౌరీ పూజ అమ్మాయిలకి శీఘ్ర వివాహం కావటానికి ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం. రుక్మిణీ కళ్యాణ పారాయణం శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందటానికి రుక్మిణీదేవి చేసిన ప్రార్థన ఇది. ఈ ఘట్టాన్ని భాగవతం నుండి పారాయణం చేయటం వల్ల మంచి భర్త లభిస్తాడని నమ్మకం. శివారాధన అబ్బాయిలకి మంచి భార్య లభించాలంటే శివుడిని ఆరాధించటం ఉత్తమం. వీటితో పాటు ఇప్పుడు చెప్పేవాటిని కూడా ఆచరించండి. ఆవుకి ఆహారం పెట్టటం, ముఖ్యంగా పసుపు కలిపిన పిండి ముద్దలో బెల్లం పెట్టి గురువారం రోజున ఆవుకి తినిపించటం వల్ల మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం రోజున పేద యువతి వివాహానికి శక్తి కొలది సాయం చేయటం చాలా మంచిది. జాతకంలో పితృదోషం ఉన్నా వివాహంలో ఆటంకాలు ఎదురవుతాయి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు విడవటం లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా ఈ దోషాన్ని నివారించుకోవచ్చు. ప్రతిరోజూ కూడా పక్షులకు గింజలు లేదా ధాన్యం వేయటం వల్ల గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాలన్నీ నమ్మకంతో శ్రద్ధతో ఆచరించాలి. పరిహారం ప్రారంభించే ముందు మీ ఇష్టదైవాన్ని పెద్దలను తలుచుకుని సంకల్పం చెప్పటం చాలా మంచిది. చూశారు కదా ఏ ఏ రాసులకి వివాహయోగం ఉందో, సవాళ్లతో ముందుకు ఎవరెవరు వెళుతున్నారో, ఏ సమయంలో ఎలా ఉండాలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఆ సమయాన్ని మాత్రం అస్సలు వృధా చేసుకోకుండా ఉపయోగించుకోండి. ఇక మీకు కళ్యాణగడియలు దగ్గరికి వచ్చేసినట్టే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.